అందరికీ షలోం. ప్రార్థన. ప్రభువ, ప్రధాన యాజకుడా, ప్రియకుమారుడా, పునర్నిర్మాణకుడా, పస్కా పశువై ఉన్న తండ్రి, ప్రథమ ఫలమా, ప్రేమాస్వరూపి, పరలోకపు తండ్రి, పరమ కుమ్మరి, ప్రభువైన ఎలోహిం, పరిశుద్ధులకు పరిశుద్ధుడా, పనిలో మేటి అయిన ఎలోహిం, ప్రియమిత్రుడా, ప్రాణమునకు దీర్ఘాయుషుకు మూలమైన వాడా, పాపుల మిత్రుడా, ప్రశస్తమైన రక్తమా, పరమపిత, 10,000లో శ్రేష్ఠుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యం ప్రకారముగా మేము బ్రతుకున్నట్లుగా, జీవించినట్లుగా, మమ్మల్ని సరిచేసుకున్నట్లుగా, మమ్మల్ని బలపరచుచున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి విమోచకుడు యేసు మెస్సే నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. మొదటి దినవృత్తాంతర గ్రంథము 14వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. హీరాము రాజు దావీదు రాజు ఇల్లు కట్టుకొనడానికి దేవదారు మ్రాణులను పనివారిని పంపగా, దావీదు నన్ను ఇజ్రాయేలీలందరి మీద కంటే హెచ్చిస్తూ ఉన్నాడు కాబట్టి నన్ను ఇజ్రాయేలీల మీదుగా రాజుగా స్థిరపరిచి ఉన్నాడని గ్రహించినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. ఆ తర్వాత యెరూషలేములో దావీదు ఇంకొంతమంది స్త్రీలను వివాహం చేసుకొని పిల్లలు కనినట్లుగా ఈ అధ్యాయంలో గమనించగలం. వారు షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఇబారు, ఎలీషువ, ఎల్పలేటు, నోగాహు, నెపగు, యెషయా, ఎలీషామా, బెయల్యదా, ఎలిపేటు, ఇవందరూ కూడా కుమారుడు. దావీదు ఫిలిష్తీయులను అప్పగించదవా అని అదోనై వారి వద్ద విచారణ చేసినప్పుడు మొదటిసారిగా ఫిలిస్తీయులని చేతికి అప్పగించదనని మరి దావీదుతో అదోనై వారు తెలిపినట్లుగా ఏదైనా మనం గమనించగలము. ఆ తర్వాత బయల్పెరాజీము అంటే ప్రవాహ జలముల స్థలము, అంటే ఆ విధముగా శత్రువులను హతము చేసినట్లుగా దావీదు వారు ఈ అధ్యాయంలో మనం గమనించగలం. జలముల ప్రవాహములు ఏ విధముగా పోతూ ఉంటాయో ఆ విధంగా వారి యొక్క శత్రువుల యొక్క ప్రాణములు దావీదు ఆ విధంగా తీసివేసినట్లుగా, కాబట్టి ఆ స్థలమునకు బయల్పెరాజీము అని పేరు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి ఒకసారి ఫిలిష్తీయులు దావీదు మీదకు వస్తున్నప్పుడు దావీదు అదోనై వారి ఎదుట విచారణ చేయగా, నీవు కంబలి చెట్ల వెనుకకు వెళ్ళు, నీవు కంబలి చెట్ల మధ్య కొనల మధ్య అడుగుల చప్పుడు వినినప్పుడు ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళు అనే సూచన ఒకటి దావీదు వారికి అదోనై వారు ఇవ్వగా, ఆ సూచన ప్రకారముగా దావీదు వారు ఫిలిష్తీయులను మరి జయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలా జరిగించిన ఫిలిస్తీయులను మరి జయించిన తర్వాత అదోనై వారు దావీదు అందైన భయమును మిగతా అన్యజనులందరికీ కూడా కలుగు చేసినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆమేన్.